హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ట్రిప్ అయితే నేను ఆల్రెడీ ముందు లాగ్లో షేర్ చేశాను కదా, ముంబై ట్రిప్ అయితే ప్లాన్ చేసామని చెప్పేసి. దానిలో ఫస్ట్ డే అనమాట ఇది. సో ట్రిప్ అయితే ప్లాన్ చేసేసాం, వెళ్ళి వచ్చేసాం. కానీ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ముందు అక్కడ వెదర్ ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ తర్వాత అనిపించింది. ఎందుకు ఇలా అంటున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నాసిక్లో ఏంటంటే చలి అనేది విపరీతంగా ఉంటుందన్నమాట, వింటర్ సీజన్ కాబట్టి. సో మనకి సేమ్ అలానే ముంబైలో కూడా చలి ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను స్వెటర్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, సమ్మర్లో కంటే ఇంకా 2% ఎక్కువగానే ఉంది ఎండ అయితే. సో విపరీతంగా ఉందన్నమాట. మేము అక్కడికి పిల్లలకి ఇంకా నేను స్వెటర్స్ కూడా మార్చలేదు. సో అక్కడ అందరూ కూడా ఇంకా ఇదేంటి వీళ్ళు ఇంత ఎండగా ఉంటే ఇంకా స్వెటర్స్ వేసుకున్నారని చెప్పేసి అందరూ మా వైపే చూసారండి. సో ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కూడా నాకు అస్సలు టైం అయితే లేదు. సో అంత టైర్డ్ అయిపోయాను నేను. ఇంకా పిల్లలకి ఇంకా స్వెటర్స్ తీయాలనే థాట్ కూడా నాకు రాలేదు. సో ఇంకా అందరూ విచిత్రంగా చూస్తున్నారని చెప్పేసి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేశాము. సో మేము ట్యాక్సీ దిగిన తర్వాత భోజనం అయితే చేసేసాము. సో అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ ఇండియా గేటు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇక్కడికి వచ్చేసి 1/2 కిలోమీటరు. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇండియా గేటు, అలానే ఏమంటారు తాజ్ హోటల్ అంట, వినే ఉంటారు మీరు. సో అదనమాట. కాకపోతే మేము వెళ్ళిన తర్వాత మాది ఒక బ్యాడ్ లక్ అండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, బోట్ అయితే కనిపిస్తుంది. సో మేము మెయిన్లీ వెళ్ళడానికి రీజన్ అయితే, సో అందులో తిరగడానికి అయితే వెళ్ళాం. బట్ ఏంటంటే ఇక్కడ సంథింగ్ ఏదో నేవీ డే ఏదో జరుగుతుంది. సో మాకు అలౌ చేయలేదన్నమాట లోపలికి. సో పాపం వచ్చిన వాళ్ళందరూ ఇంకా బయటనే తిరుక్కొని ఇంకా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా అంటే చాలా జనం అయితే ఉన్నారు. అసలు షాక్ అయ్యాను నేను, అదర్ స్టేట్స్ వాళ్ళు ఎంతమంది ఉండటం. సో అదండి. ఇంకా ముంబైలో నాకు నచ్చినవి ఏంటంటే మొత్తం కలర్ఫుల్గా ఉందన్నమాట ముంబై. ఇవన్నీ చూసారు కదా, మనకి ఇవన్నీ చూస్తుంటే నాకు తాజ్మహలే గుర్తొచ్చింది. సేమ్ అక్కడ కూడా నాకు ఇలానే అనిపించింది. సో నేను ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు మేము ఆగ్రాకి వెళ్ళామన్నమాట. సో అవన్నీ కూడా ఢిల్లీలో ఎలా అయితే ఉన్నాయో, సో ఇక్కడ ముంబైలో కూడా నాకు అలానే అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉంటుందండి, బీచ్, మెరీన్ డ్రైవ్ బీచ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి బిజినెస్ మ్యాన్ సినిమాలో షూటింగ్ అయితే ఇక్కడే చేశారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అంత ఏముంది, పక్కనే కూర్చున్నారు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలా రిలీఫ్గా ఉందండి, మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా ఉంది. మ్యాక్సిమం ఒక 3 కిలోమీటర్స్ నుంచి నేనైతే గమనించింది ఏంటంటే, అందరూ కూడా ఈవినింగ్ టైం చాలా వరకు ఇక్కడ కూర్చున్నారు. సో అసలు జనం చూస్తే షాక్ అయ్యాను నేను. అసలు ఏముంది ఇంత ఇక్కడ ఉండడానికి అని చెప్పేసి. సో కానీ ప్రశాంతంగా ఉందన్నమాట, గొడవలా లేకుండా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదనే టెన్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ కూర్చుంటే అన్నీ మర్చిపోతాము. సో అదనమాట. ఇంకా మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇవన్నీ తిరుక్కొని ఇంకా ఈవినింగ్ అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట, బీచ్కి అయితే. సో బీచ్ అనేది అక్కడికి దగ్గరే. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాబ్లం అయింది. అంటే మనకి ఇక్కడ ఆటోస్ ఇవన్నీ ఉంటాయి కదా, బట్ అక్కడ ఏంటంటే ఒక ఆటో కూడా నేను అస్సలు చూడలేదు, మొత్తం ట్యాక్సీనే. సో అదనమాట. ఈవినింగ్ వెళ్ళాం కదా, ఇంకా 7 o'clock అయ్యేటప్పటికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇక్కడంతా కూడా లొకేషన్ చూడడానికి అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్లో లైటింగ్స్ కూడా చాలా కలర్ఫుల్గా పెట్టారు. ఇంకా అందరూ కూడా ఇంకా ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తూనే ఉన్నారండి. సో నేనే అనుకుంటే వాళ్ళు ఇంకా నాకుండా ఎక్కువ వీడియోస్ పిచ్చి వాళ్ళకి. సో ఫొటోస్ వీడియోస్. ఒక ఆమె అయితే ఇంకా రోడ్ మీద ట్రైపోడ్ పెట్టి మరీ షూట్ చేసుకుంటుంది, సెల్ఫ్ షూటింగ్ అయితే చేస్తుంది. సో అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. సో ఇంకా ఫోన్లో ఇలా ఉంది, కానీ రియల్గా చూస్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, మాటల్లో చెప్పలేను. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా ముందుకు ఏమైనా వెళ్ళిపోతారేమని చెప్పేసి ఒకవైపు వాళ్ళని చూసుకుంటూ ఇంకొక వైపు వీడియోస్ చేసుకుంటూ అసలు ట్రిప్కి వెళ్ళాను. కానీ మొత్తం ఇంకా పిల్లలతో అయితే ఇంకా చాలా
అంటే అక్కడ నార్మల్గా ఉంటే వెదర్ బాగుండే, బట్ ఏంటంటే అక్కడ చాలా వేడిగా ఉండడం వల్ల కొంచెం చాలా ఎక్కువ టైర్డ్ అయిపోయాం మేము. సో అదండి. ఒకటి మాత్రం మిస్ అయిపోయాము. మేము బోట్‌లో వెళ్ళాలి అనుకున్నాము. అదొక్కటే మిస్ అయ్యాము. మాకు బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆ రోజు వెడ్నెస్‌డే అండి. వెడ్నెస్‌డే అక్కడ జూ అంట ఇంకా సెలవని చెప్పేసి క్లోజ్ చేసేసారు. సో జూయే కదా రేపు వెళ్దామని చెప్పేసి అడ్జస్ట్ అయ్యాం. బట్ ఏంటంటే ఈ బోట్‌లో వెళ్ళాలనుకున్నది మాత్రం అవ్వలేదు. నెక్స్ట్ డే ఇంకా ట్రైన్ అయితే ఇంకా 4:00 ఉంది. సో ఇంకా తిరగడానికి అవ్వదని చెప్పేసి మ్యాక్సిమం 3, 4 అవర్స్ అందులోనే అయిపోతుందంట టాక్సీ ఆయన చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ట్రైన్ మిస్ అయ్యామనుకో ఇంకా మళ్ళీ వేస్ట్ అని చెప్పేసి రిజర్వేషన్ అవన్నీ చేసుకునేవి. సో పిల్లలతో కొంచెం ముందుగానే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేను చెప్పేశాను. సో అదనమాట. ఇంకా ఇదొచ్చేసి ఫస్ట్ డే వ్లాగ్ అండి. ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అయితే నెక్స్ట్ అప్లోడ్ చేశాను. సో అప్పటి వరకు ఇది ఎండ్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇదండి మేము తీసుకున్న రూము. సో ఇదొచ్చేసి సేమ్ ఆర్మీలానే ఉంటుంది, కాకపోతే నేవీ అనమాట ఇది. సో రూమ్కి మాత్రం చాలా ఎక్కువ ఛార్జ్ అయితే అయ్యింది. బట్ ఏంటంటే రూమ్ని మాత్రం బాగా మెయింటైన్ చేస్తారు. సో అంత ఇచ్చినా పర్లేదు, ఓకే.